ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయమందు మరి డాక్టర్ మౌనిక గారు ఇప్పుడే ఒక 20-30 మినిట్స్ క్రితమే చెప్పి ఉన్నారు. నేను ఈ ప్యాసేజ్ అంతా పూర్తిగా చదవలేదు, కానీ కొద్దిగా మనకు ఇచ్చిన ఈ పోర్షన్ విషయంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు మనకు సహాయం చేయునుగాక. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 25వ వచనము నుండి. అంతకు పూర్వము నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి అని పౌలు భక్తుడు 19లో చెప్పాడు. ఆసియా అంతా తిరుగుతూ ఉన్నాడు, చాలా సమస్యలు వచ్చాయి, ఎదుర్కొన్నాడు. కాలు పెట్టిన దినము నుండి సర్వకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో అనగా తన సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత పౌరుషం కలిగి ఉన్నాడు, దేవుని కొరకు శ్రమపడుటలో ఎంతగా ఓర్చుకుంటున్నాడు అనేది తన సాక్ష్యాన్ని వారి ముందు చెప్తూ ఉన్నాడు. ఎలాగూ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. మరి పరిశుద్ధుడైన పౌలు కూడా యూదుడే, బెన్యామీను గోత్రికుడు అయినప్పటికీ తనకు ఈ సువార్త పరిచర్యలో యూదుల వలన ఎక్కువగా శ్రమలు శోధనలు కలిగినాయి. వారు కుట్ర చేస్తున్నారట. మన జీవితాల్లో కూడా, విశ్వాసులమైన మన బ్రతుకులో కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాము. మనతో నమ్మకంగా మాట్లాడతారు, కానీ మనము ఎరగకుండానే ఉంటూ ఉండగా కుట్రలు చేస్తా ప్రణాళికలు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనము శోధనలో పడిపోతాము, చిక్కుల్లో పడిపోతాం. కాబట్టి శత్రువుల వలన మనకు, లేక ప్రభువుని ఎరగని బిడ్డల వలన ఎక్కువగా శోధనలు వస్తాయి. కానీ ప్రభువును తెలుసుకున్న వారు కూడా మనల్ని ఇబ్బందుల పాలు చేస్తారు. ఇక్కడ యూదులు అనే వారు ఎవరు అనంటే అన్యులు కాదు, ఇశ్రాయేలీలే, ప్రభువుని ఎరిగిన వారే. అయితే ప్రభువును వారు హృదయంలో అంగీకరించలేదు. అందువల్ల వారు ఈ విశ్వాసులు దేవుని కొరకు పరిచర్యకు ముందుకు వచ్చిన అపోస్తుడైన పౌలు ఇంకా తదితర టీం వారు కుట్రలు చేస్తూ ఉన్నారు. చాలా శోధనలు సంభవించినాయి. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటున్నాను మీకే తెలియను. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి? విశ్వాసం ఏ విధంగా ఎదుర్కోవాలి? ఈ పాయింట్ లేక ప్రశ్న ఎవరి మట్టుకు వారమే వేసుకోవాలి. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఇప్పుడు నింద, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన మనసులో ఒక వ్యక్తి గురించో, లేకపోతే ఒక పని గురించో, లేకపోతే ఏదైనా కార్యం గురించో ఎటువంటి చెడు భావం మనకు ఉండదు. కానీ నీవు ఇలాగా ఆలోచించావు, నువ్వు ఇది పాడు చేయాలని చూసావు, లేకపోతే ఆ వ్యక్తిని పాడు చేయాలని చూసావు అని మనల్ని నిందించినప్పుడు మన హృదయం ఎలాగవుతుంది? విలువలాడిపోతుంది. అప్పుడు విశ్వాసి ఏం చేయాలి? ప్రభువా, నా హృదయం నీకు తెలుసు కదయ్యా, నేనేం ఆలోచించో నీకు తెలుసు, నువ్వే నా హృదయాన్ని పరిశోధించిన వాడవు అని ప్రభు వైపు మన హృదయాన్ని ఎత్తుకొని ఆయన దగ్గర విలపించాలి. అది నేర్చుకోవాలి. అంతేగాని నోటికి నోరిచ్చి మాటకి మాట ఏరుకొని మనం ఎదుర్కోకూడదు. విశ్వాస యొక్క బాధ్యత. మరి ఇవి తెలిసిన వారి ద్వారా వస్తున్న సమస్యలు, తెలియని వారి ద్వారా వస్తున్న సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఈ యేసు ప్రభువును సొంత రక్షకుడుగా నువ్వు పూజించాను అంటున్నావు కాబట్టి నువ్వు ఎలా పూజించేవో చూస్తాను. నువ్వు బొట్టు పెట్టుకోకపోతే నువ్వు ఎలా బతుకుతావో, మరి ఎలా బ్రతకవో నేను చూస్తాను. ఇప్పుడు నా ఎదురుగుండా పెట్టుకుంటావా లేదా? ఆ బైబిల్ మీద కాలు వేస్తావా లేదా? ఆ బైబిల్ని
అగ్గిపుల్లతోని కాల్చేస్తావా లేదా అనే శ్రమలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఏంటి చేయాలి? మరి చాలా గల్ఫ్ కంట్రీలో కొన్ని విట్నెస్లు చూస్తున్నప్పుడు విచిత్రం అనిపిస్తుంది. ఆ స్త్రీలు ప్రభుని ఎరిగిన తర్వాత వారి జీవితాన్ని అంకితం చేసేస్తున్నారు. ఆ యొక్క షేడ్స్ ప్రభుని ఎరిగిన తర్వాత చాలా పట్టుదలగా ఉంటున్నారు. ప్రభు కొరకు వారి జీవితాన్ని అంకితం చేసేస్తున్నారు. ఏకాకులైపోతున్నారు. వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేస్తున్నారు. అటువంటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు అనంటే ప్రభువుని ఏ విధంగా వారు ప్రేమిస్తున్నారు, ఎంతగా వారి హృదయంలో ఆ ప్రభువుని నింపుకున్నారు అనేది సాక్ష్యం. ఈ రోజున అటువంటి పరీక్షలు మన చుట్టూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ధవళేశ్వరం సమాధి దొడ్డి ఉంది, పోలీస్ స్టేషన్ తిన్నగా వెళ్తే గోదావరి గట్టు వచ్చేస్తుందట. అందుకే రోడ్డు అడ్డమంట. అందువల్ల అక్కడున్న సమాధుల దొడ్డి దగ్గర ఎదురుగుండా ఉన్న సిలువను తీసేయాలని ప్రయత్నాలు. నోటీస్ ఇచ్చేశారు అక్కడ సిమెట్రీ పీపుల్ కన్సర్న్డ్, మరి ఆ లూథరన్ చర్చ్ వాళ్ళకో లేకపోతే ఎవరికో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడో జరుగుతున్నాయి అనుకోవద్దు, మన చుట్టే జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ప్రశ్న. ఈ రోజున శ్రమలు, నిందలు, అవమానాలు ఆ దినాల్లో, తొలి దినాల్లో ఈ గొప్ప భక్తులు వారి పునాదులు కట్టారు, పునాదులు వేశారు. ఆ పునాదుల మీదే పరలోక రాజ్యం ఎక్స్టెండ్ అయింది. మరి నీకు నాకు కూడా ఇప్పుడు ఎక్కడో మణిపూరు లేకపోతే ఇంకో రాష్ట్రంలో వచ్చినట్టు కాదు, ఇప్పుడు మనకు వస్తున్నాయి. వి మస్ట్ బీ వెరీ కాషియస్ అబౌట్ ఈ టెస్టింగ్ పీరియడ్లో మనం ఎంట్రీ అవుతున్నామన్న సంగతి మర్చిపోవద్దు. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయము, రెబెలియస్ స్పిరిట్ కాదు. రెబెలియస్ స్పిరిట్ ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టకూడదు. అవతల అన్యులైన విశ్వాసులైన ఎవరైనా సరే ఏదైనా మనకు ప్రశ్న అడిగినప్పుడు దానికి మనం ఎలా ఇవ్వాలి? తగిన సమయస్ఫూర్తిగా రెచ్చగొట్టకుండా సౌమ్యంగా వినయముతో మనము ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇది మన నోటిని అదుపులో ఉంచుకోవడం, మనకున్న ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవడం. మన రక్తమాంసాలు కలిగిన వారం కాబట్టి వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకొని దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి అని పౌలు భక్తుని జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రభువును సేవించుటలో ప్రాముఖ్యమైన ఈ గుణలక్షణము మనము పుణికి పుచ్చుకోవాలి. అనగా ఇంకా మన శరీరం అణువు కూడా ఆ విధేయత, వినయము పొంగి పొర్లుతూ ఉండాలి. ఓకే, మరి 20 వచనాలు ఏమంటున్నాడు? ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగా ఇంటింటా మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని విషయమైన మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు హెలెనీయులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటేను ఇదంతా మీకు తెలియను. సాక్ష్యం చెప్తున్నాడు. ఇదెందుకు తెలియాలి? ఆయన బ్రతుకు గురించి మనం తెలియాలంటే ఆయన సాక్ష్యం మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందువలన ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ప్రయోజనకరమైంది ఏదో అది దాచుకోలేదు. ఏది ప్రయోజనకరము? మారు మనసు గురించి బోధించడము ప్రయోజనకరము. అక్కడ ఇంటింట దేవుని కొరకు సువార్త ప్రకటించుట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనము చేయాల్సిన విషయం ఏమనగా అక్కడ ఏది ప్రయోజనకరమో ఇతరులకు సువార్త ప్రకటించటమా, సాక్ష్యము చెప్పటమా, వారికి సహాయం చేయడమా, వారి ఇబ్బందుల్లో ఆదుకోవటమా, వారిని ఏ విధంగా మనం ఆదుకోవాలి అనే విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ విధంగా మనము వారికి సహాయం చేయాలి. కాబట్టి ఇంటింటా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడంట. అది ప్రయోజనకరమైనది బహిరంగంగా చెప్పారంట. దేవుని యొక్క వాక్యమును బోధించుచూ ముందుకెళ్ళిపోయారు. కాబట్టి మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని ఖచ్చితంగా చెప్పాడు. మారు మనసు పొందాలి, మీరు మార్పుకు తగినట్టు జీవితం ఉండాలి, మీ బ్రతుకు ప్రభువు యొక్క అడుగు జాడల్లో నడవాలి అని ఎవరెవరికి చెప్పాడు? అక్కడ యూదులకు చెప్పాడు, హెలెనీయులకు చెప్పారు. ఇప్పుడు మనం ఎవరెవరికి చెప్పాలి? ఈ లోకములో అన్యులకు చెప్పాలి, విశ్వాసులకు కూడా చెప్పాలి.
ఎందుకంటే సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి కాబట్టి. ఇది దేవుడు మనకిచ్చిన కమిషన్, అనగా ఇది గొప్ప ఆజ్ఞ, మన యొక్క బాధ్యత ప్రభు ఇచ్చారు కాబట్టి ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చేయకూడదు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు మాదిరి మనకు, కాబట్టి ఆయన అలాగే చేశాడట. కాబట్టి మనము వారి దగ్గరికి వెళ్ళాలి. వారు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనము సువార్త పరిచర్య చేయాలి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు నిర్బంధము గలవాడనై యెరూషలేము వెళ్ళుచున్నాను. ఇప్పుడు యెరూషలేం వెళ్ళే ముందు ఉద్ఘాటిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు శ్రమలన్నీ కూడా యెరూషలేములోనే రాబోతూ ఉన్నాయి. అక్కడే భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు అని తనకు ఆత్మలు ముందే బయలుపరిచేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు, ఇంకా సంథింగ్ ఏ విధమైన పరిస్థితులు వస్తాయో తెలియదు, కానీ శ్రమలు ఎదుర్కోబోతున్నాను, పరీక్షలు ఎదుర్కోబోతున్నాను అని చెప్తున్నాడు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయి. ఎందువల్ల బంధకాలు వస్తున్నాయి, ఎందువల్ల శ్రమలు వస్తున్నాయి? కొంతమంది సేవకులకు, విశ్వాసులకు, మరి భక్తులకు ఎందుకు వస్తున్నాయంటే వారు మౌనంగా ఉండరు కాబట్టి. వారు దేవుని యొక్క సువార్తను ఖచ్చితంగా, దేవుని యొక్క వాక్యము లేఖనాల ప్రకారంగా వారు తెలియచేస్తారు కాబట్టి, బోధిస్తారు కాబట్టి, ధైర్యంగా వారు దేవుని కొరకు నిలబడతారు కాబట్టి వారు ఉన్నది ఉన్నట్టుగా దాచుకోకుండా, ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్, బహిరంగముగా ఏది ప్రయోజనమైనదో అది దాచుకోకూడదు మనము. మీకు నేను అనేక సార్లు మరి డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్లో జీవజల ఊటలు అనే ఛానల్ రన్ అవుతుంది. నేను జీవజల ఊటలు అని ఒక్కటే పెట్టేస్తే బాగానే ఉండును. ఎందుకు చర్చి పేరున పెట్టలేదు అని అంటే, నాకు ముందుగానే ఫోర్కాస్ట్ లాగా వచ్చింది. నాకు చర్చి పేరు పెడితే చర్చి పేరున ఏదైనా శ్రమ రావచ్చు కదా, అప్పుడు చర్చి వాళ్ళందరికీ శ్రమలు వస్తాయి. ఇప్పుడు డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ అంటే నా ఒక్కదానికే వస్తాయి, పోత నేను అని జీవజల ఊటల కొరకు నేను డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ అన్నాను. కాబట్టి ఏది సువార్త బహిరంగంగా చెప్పాలో, యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా ఒప్పించాలో, ఏ విధంగా ఒప్పుకోవాలో, నేను ఆయనను భరించాలో అది ధైర్యంగా నేను చేయాలి. చేసినప్పుడు నా శ్రమలు రావచ్చు, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయకపోవచ్చు, మీరెవ్వరు చూడరు, నాకు తెలుసు. మీరు చూడపోయినా పర్వాలేదు, ఎవరు చూడపోయినా పర్లేదు, నేను చేయవలసిన పని నేను చేస్తున్నానా లేదా, అంతే. ఇక్కడ బహిరంగంగా ఏది దాచుకోకుండా సువార్త ప్రకటించడం విషయంలో మనము జాగ్రత్త పడాలి అని పౌలు భక్తుని జీవితం మనకు తెలియజేస్తుంది. యెరూషలేము ఏంటది? హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. అక్కడ యూదులు, తర్వాత ప్రధాన యాజకులు, చాలా గొప్ప పౌరసత్వం కలిగిన గొప్ప వారు అందరూ కూడా అక్కడ మత ఛాందస్వాదులందరూ ఉన్నారు అక్కడ. అందువలన అక్కడ సువార్త ప్రకటిస్తే ఆయనకు ఖచ్చితంగా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, ఆయనకు బంధకాలు వస్తాయి. ఆయనకి ఏమొస్తాయో ఆయనకి ఇంకా తెలియలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా తనకు మాత్రం అర్థమైంది. అందువలన అంటున్నాడు, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 23. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాడు. మనకి ఏమి జరగబోతుంది, ఏ విధమైన శోధన రాబోతుంది, ఏ కీడు రాబోతుంది, మనకు ప్రాణాపాయ స్థిత, లేకపోతే ఉద్యోగాల్లో బాధ, లేకపోతే శత్రువు బాధల, కుటుంబంలో బాధల, ఎటువంటి వస్తాయి అనేది మనకు అర్థమైపోద్దండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా నీవు అడుగులు వేస్తుంటే నీకు జరగబోతున్న సంగతులన్నీ కూడా ప్రభు ప్రత్యక్షపరుస్తాడు. పౌలు భక్తునికి ముందుగానే తెలిసింది, యెరూషలేములో తన కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి పట్టణంలో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతి పట్టణంలో కూడా శ్రమలు, బంధకాలు, అవమానాలు, నిందలు, ఎన్నో దెబ్బలు కూడా ఆయన పొంది ఉన్నాడు. ఇంకా 24 చూద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని
నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎంత బాగుందండి! ఒక్క లైన్లో స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైంది కాదు. ఎందుకు కాదు? ఎందుకు ప్రియము కాదు? ఎందుకు కాదట? అక్కడ కంపేర్ చేసుకుంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని, నా పరుగును తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎందువల్ల ఎంచుకుంటలేదు? ఎందుకంటే కృపా సువార్త ఆయనకు దొరికింది. ఆ కృపా సువార్త వలన ఆయన రక్షించబడ్డాడు. ఆయన అనేకులకు ఈ సువార్తను, ఈ కృపను అందించాలన్న తపన సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పరుగు పెడుతున్న విధానము. ఆ కృప ఎంతో విలువైనది. ఆ కృపను కంపేర్ చేసుకొని పక్కన తన ప్రాణాన్ని తక్కిళ్ళు నిలబెడితే మెజరింగ్ వేయింగ్ దాంట్లో ఈ ప్రాణమే తేలిపోతుంది. కానీ ఇది కృప, సువార్త ప్రకటించడం అనే బాధ్యత చాలా బరువుగా ఉంది, చాలా విలువైనది, అది ఎంతో ఉన్నతమైనది అని తన ప్రాణాన్ని లెక్క చేయట్లేదు. అందుకని అది తేలిపోతుంది. ప్రాణము నాకెంత మాత్రమునో ప్రేమగా ఎంచుకోను. హల్లెలూయా! ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచూ ఉంటిని. ఆయన ఒక దిక్కును కూర్చున్నాడా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. నేను తిరగలేకపోతున్నాను. ఏమనంటే వంకలు, ఏమన్నా ఏదో పనులు చెప్తాను, లేకపోతే నా పాస్టర్ గారు పెద్ద ఆయనకు నేను సాయం చేయాలంటాను. కానీ ఆయన పెద్దవాడైనప్పటికీ కూడా పరిశుద్ధుడైన పౌలు ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. దేనికోసం? సువార్త, ప్రభు యొక్క రాజ్యమును ప్రకటించుటకు నేను మీ మధ్య సంచరించుచూ ఉంటిని. ద రెగ్యులర్ మినిస్ట్రీ ఎలా అంటే మూమెంట్ ఉండాలి, ఖచ్చితంగా మూమెంట్ ఉండాలి. ఇప్పుడు మన మధ్య ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఏం పేరు? దివ్యసుందరం గారు. ఆయన మౌనంగా ఉంటారనుకున్నారా? నిత్యం తిరుగుతూనే ఉంటారు. ఎక్కడెక్కడో తన పేషెంట్స్ ఎక్కడుంటే అక్కడ క్యాచ్ చేసి ఆయన సర్వీస్ ఇస్తూ ఉంటారు. మన సువార్త ప్రకటించడం విషయంలో కూడా అల్లు పెరగక మనము అదే పని చేయాలి. పక్కకి వెళ్తే దేవుని యొక్క మాట, అక్కడికి వెళ్తే దేవుని మాట, ఆటో ఎక్కితే దేవుని యొక్క మాట. గాడ్ బ్లెస్ యూ. ప్రభు గొప్పవాడండి. ఎక్కడికి వెళ్తే అక్కడ. నేను ఆటో ఎక్కాల్సి వచ్చింది మొన్న. మా పాస్టర్ గారు సమాధి చేయడానికి అక్కడ హెల్డప్ అయిపోయారు. కారు నాకు దొరకలేదు కాబట్టి ఆటోలో వచ్చేస్తున్నాను. నేను మౌనంగా దిగిపోతుంటే, మేడం మీరా? హెడ్ నర్స్ మేడం, మీ ముఖం నేను ఇప్పుడు చూశాను మేడం. ఎక్కడికి వెళ్తే అక్కడ వారు నన్ను గుర్తుపడుతున్నారు. స్టాఫ్ మెంబర్సు, లేకపోతే లోకల్ పీపుల్, లేకపోతే పబ్లిక్. ఎందుకు అనంటే ఆ దినాల్లో కష్టమనక, బాధనక, వేదననక, సిగ్గు లేకుండా ప్రభుని ప్రకటించడానికి, వైద్యము చేయడానికి పరుగులు పెట్టిన పాదాలు ఇవి, పరుగులు పెట్టిన హస్తాలు, పరుగులు పెట్టిన ఈ ముఖం. వారు గుర్తుపెట్టగలరు. మీరు షాప్కి వెళ్తే అక్కడ పలకరిస్తారు, ఎక్కడికో వెళ్తే అక్కడ పలకరిస్తారు, పరుగును ఎదుర్కొంటారు. ఎలా జరిగింది? మనము ఒళ్ళు దాచుకోకుండా, సిగ్గు అనకుండా ప్రభువును ప్రకటించాలి. సంచరించుచూ ఉంటిని. పౌలు భక్తుడు, నువ్వు సంచరిస్తున్నావా? పక్కింటికి వెళ్తే ఏమనుకుంటారు? ఆవిడకి ఈ మాట చెప్తే ఏమనుకుంటారు? రోడ్లో నా దారిలో నేనే వెళ్తానండి, నేను పక్క వాళ్ళే వంకే చూడు, నావిని పలకరించున్నాడు, నాకు ఎందుకండి బాబు? ఇదా మన బ్రతుకు? చూడండి, మనం అందరికీ ప్రేమను పంచాలి, ప్రభు కృపా సువార్తను అందించాలి. ఎలాగోలాగా. ఈ రోజున మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను, పాంప్లెట్స్ ఇచ్చి సువార్తను ప్రకటించడానికి అవకాశం లేదు. బైబిల్ ప్రజెంట్ చేసి ఇచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి కూడా అవకాశాలు పోతున్నాయి. ఏమండి, ఇంకా మీటింగ్లు పెట్టి చెప్పలేము. ఒక్క చాయిస్, మౌత్ టు మౌత్. నీవు నోటితో చెప్పగలిగితే, చిరునవ్వుతో ఒక సువార్త, చిరునవ్వుతో
దేవుని యొక్క ప్రేమను పంచగలిగితే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రోజున మర్చిపోవద్దు, ఆ ప్రభు నీ ద్వారా ఆయన ప్రేమను ఈ లోకానికి పంచాలని చూస్తున్నాడు. ఓకే, కిందికి వెళ్ళిపోదాం, చూద్దండి. 25. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని కదా, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. అంటే ఏమి సూచిస్తుంది ఈ మాట? నా ముఖం మళ్ళొకసారి చూడరు అని అంటే ఏంటన్నమాట? అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్, మళ్ళీ నేను బ్యాక్ వచ్చే పరిస్థితి నాకు లేదు అని నాకు అర్థమైపోతుంది. అక్కడ నేను యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను వెనక్కి రాలేను, నాకు అర్థమైపోతుంది. అక్కడ శ్రమలు సంభవించబోతున్నాయి, అక్కడ నా ప్రాణం నిలబడుతుందో లేదో నాకు తెలియదు. తన యొక్క అంతిమ యాత్రను సూచించుచూ ఉన్నది. నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఇదేం మాట అండి? దీన్నేమంటారు? ఇప్పుడు ఈ గదిలో ఒక 5 ఉన్నారు. 5 ఉంటే పరిశుద్ధుడైన పౌలు సువార్త చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ 5తో చెప్తున్నాడు, మీలో ఎవరైనా నాశనమునకు వెళ్తున్నారు అని అంటే ఏమన్నాడు ఇక్కడ? చక్క చదువుదాం. ఎవరి నాశనము విషమైనను నేను దోషిని కాను. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, 5 ఉన్నారు. మీ 5కి కూడా నేను చెప్పే విషయం ఏమనగా, మీలో ఎవరు నాశనమునకు వెళ్ళినా నేను బాధ్యుడిని కాదు అంటున్నాడు. అంటే ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? అంటే మీరు ఇంకా రక్షించబడలేదేమో, ఇంకా పోస్ట్పోన్ చేస్తున్నారేమో, యేసు ప్రభు మాట వినడానికి ఇష్టపడతలేరేమో, ప్రభు రిజెక్ట్ చేస్తున్నారేమో, అసహించుకుంటున్నారేమో, విననట్టు ఉంటున్నారేమో. జాగ్రత్త సుమా. యేసు క్రీస్తు ప్రభు మీ సొంత రక్షకుడు కాకపోతే మీరు ఆరణగ్నికి వెళ్ళాల్సిందే కదా. తీర్పు మీకోసం కాచి ఉంది కదా. అలాంటప్పుడు మీ నాశనానికి నేను బాధ్యుడిని కాదు. హల్లెలూయా. నేను కానే కాదు అంటున్నాడు. అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పేశాడు అన్నమాట. ఈ రోజున ఈ మాట నువ్వు చెప్పాలి అనంటే మీ కుటుంబీకులకి వరుసగా నువ్వు సువార్త చెప్పాలి. మారేడుమిల్లిలో నేను మా నాన్నగారికి రక్షించబడిన 1988, 87 ఆ ప్రాంతాలు, ఇంకా ముందే నాన్న వాళ్ళు అలా ప్రార్థనలో కూర్చుంటే, నాన్న పాపాలు ఒప్పుకో, నాన్న ఆరడగిరికి వెళ్ళిపోతావు, సిగరెట్ మానేయాలి నాన్న పాపాలు ఒప్పుకో నాన్న అని నేను అడుగుతుంటే మా నాన్న లేచి నిలబడి నా వీపు మీద గుద్దారు. నేను తన్నులు తిన్నాను. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించండి, పాపాలు ఒప్పుకోండి అని చెప్పినందుకు. నా చిన్న వయసులో at the age of 19 years I was begging my father to repent before the Lord. నీవు ఆ విధంగా ధైర్యంగా చెప్తున్నావా? ఆయన పాపం చేసుకుంటే చేసుకొని అంటావా? ఆయన మత్తుగా పడుంటే పడుండి, నాకేంటి, నేను భక్తురాలనైతే సరిపోద్ది అంటావా? ఏ ప్రయాసపడుతున్నావు నువ్వు? నీ కుటుంబీకుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ కలీగ్స్ కొరకు, నీ ఫ్రెండ్స్ కొరకు ఏ ప్రయాసపడుతున్నావు? మీలో ఎవరైనా నాశనము పొంది ఆరణగిరికి వెళ్తే, తీర్పుకు వెళ్తే నేను బాధ్యుడను కాను. చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ మాట. అందరూ ప్రశ్న వేసుకోండి. పండుకునే ముందు మీ ఇంటికి వెళ్ళి ఈ ప్రశ్న వేసుకొని పడుకోండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఏం చేయాలో దేవుడు బోధిస్తాడు. హల్లెలూయా. నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంత 27 మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. అందుకనే 20వ వచనంలో అన్నాడు కదా, ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక అన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఏదియూ దాచుకొనక. ఏంటి? దేవుని దయా సంకల్పము. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన మనల్ని ఎందుకు విమోచించారు? మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? ఏ మహిమ కొరకు ప్రభు మనల్ని ఈ ప్రణాళిక వేస్తాడని నేను ఈ విషయం దాయలేదు మీ కొరకు. నేను ఒక్కడిని పరలోకం వెళ్ళాలని నేనేమి అనుకోలేదు. దీన్ని దాచక
దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దాచక దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దయా సంకల్పమును మనము వారికి వివరించాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు నీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈసారి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎవరికి? సంఘ పెద్దలకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సంఘ పెద్దలు అనంటే అక్కడ ఆల్రెడీ రక్షించబడిన వారు, ప్రభులో ఎదిగిన వారి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. దేన్ని సంపాదించాడు? చర్చా, లేకపోతే ఇశ్రాయేలు ల్యాండా? ఏం సంపాదించాడు యేసయ్య? యేసయ్య తన సంఘాన్ని సంపాదించాడు. తన ప్రశస్తమైన రక్తమును ఉలకబోసి ధారగా ఆయన తన బిడ్డల్ని కొనుక్కున్నాడు, రక్షించుకున్నాడు. ఆ బిడ్డలనంట, ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు కాయుటకు కాపలాగా పెట్టాడు, అధ్యక్షులుగా ఉంచాడట. దేనియందు అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. చూడండి, కర్ర పెత్తనం అంటారు చూడండి. కర్ర పెత్తనం అంటే, ఎందుకు లేటుగా వచ్చావు, ఎందుకు పడుకున్నావు, ఎందుకు కునుకుతున్నావు, ఎందుకు నువ్వు ఇవ్వలేదు, ఎందుకు పాట పాడలేదు, ఇలా కర్ర పెత్తనంతో కొడతా ఉంటారు చెయ్యని వాళ్ళ కోసం. వాళ్ళ గురించి పట్టించుకోరు. వీళ్ళు నిద్రపోతారు, వీళ్ళు దేవుని కొరకు సమయానికి రారు, లేకపోతే దేవునికి ఇవ్వరు, దేవునికి తాము సబ్మిట్ చేసుకోరు. వీళ్ళ గురించి పరీక్ష చేసుకోకుండా కర్ర పెత్తనం చేస్తూ ఉంటారు. దాన్నే మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడండి. సంఘాన్ని, ఆత్మలు కాయుట ఎందే కాదు. చాలా జాగ్రత్త అండి. మీరు కూడా అదే బాధ్యతలో ఉన్నారు. ఈ ప్రోగ్రాం నడిపించుట ఎందు మీరు కర్రపెత్తనం కాకుండా మీరు ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు కూడా చెక్ చేసుకున్నవారుగా ఉండాలి అని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. విశ్వాసులను బాధ్యతగా పెంచడం విషయంలో, కాయుట విషయంలో, వాళ్ళని సరైన పోషక ఆహారం చేత వాళ్ళని బలవంతులుగా చేయడం విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా అధ్యక్షులుగా ఉండి నడిపించండి అని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇక్కడ 29, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. ఏమండి, అడవిలో ఉంటాయి కదా క్రూరమైన తోడేళ్ళు. మా ఊర్లో అంట పులి దివాన్ చెరువులో తిరుగుతుందంట, మళ్ళీ కొంతమూరులో కోల్మూరి ఇటు కూడా తిరిగిందంట. అన్ని ప్రాంతాలు సీతానగరం అదంతా తిరుక్కుంటూ వస్తుందంట, చక్కగా షికారు చేస్తుంది. క్రూరమైన జంతువులు అడవిలో ఉండాలి, కానీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయని చెప్తున్నాడు. మీ మధ్య అంటే మన మధ్య ఉండడానికి మనం అవకాశం ఇస్తేనే వస్తారు. ఎవరు? తోడేళ్ళు. వాళ్ళతో స్నేహం చేయాలని, వారి మాటలు రుచిగా ఉన్నాయని, వారితో స్నేహం చేస్తే మంచి మంచి బెనిఫిట్లు వస్తాయని, మంచి మంచి గిఫ్ట్లు వస్తాయని, మంచి సహవాసం ఉంటుందని ఏదైతే నువ్వు ఆశపడి కోరుకుంటున్నావో అందుకే వాళ్ళు నీ లోపలికి వస్తారు, నీ బౌండరీస్ దాటి వచ్చేస్తారు. క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు పైన చర్మము గొర్రె చర్మము దాల్చి లోపల తోడేలు స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు ఈ విశ్వాసులకు, ఈ పెద్దలకు చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇక నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి రాను. యెరూషలేములో నా కొరకు శ్రమలు కాచి ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే రక్షించబడిన బిడ్డలు, దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం ఇచ్చి కొన్న బిడ్డలు ఉన్నారు. వారిని కాయుటలో భద్రము సుమి, జాగ్రత్త పడండి అంటున్నాడు. ఒకసారి చదువునే మాట. నేను వెళ్ళిపోయిన తర్వాత, అనగా పౌలు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. వెళ్ళిపోయిన తర్వాత అంటే యెరూషలేముకు వెళ్ళిన తర్వాత, లేక ప్రాణం విడిచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత, రెండు కూడా జరగచ్చు. అప్పుడు క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు బాగా తెలియను. ఎందుకంటే ఈ లోకంలో పరిస్థితులు అంత సులువుగా మీ లోపలికి ఎంటర్ అవుతాయి. ఎందుకంటే మీరు కఠినంగా దేవునిలో లేరు కాబట్టి.
విశ్వాసంలో పాతుకొని పోయి బలమైన సాక్ష్యం కలిగి ఉంటే ఎవడు ఎంట్రీ అవుతారు అని అంటే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపానికి లోబడడం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎటు కావలసి అటు వంగుద్ది. అది ఎటు కావలస్తే ఏ మడత కావలస్తే ఆ మడతకు వంగిపోద్ది ఆ చీర. చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ చేస్తే అది అలా వంగదు. కాబట్టి మన బ్రతుకులో ఏం లేదు, పటిష్టత లేదు, ఆత్మలో తీవ్రత లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం లేదు, వాక్యపు లోతులోకి కట్టబడలేని స్థితిలో ఉంటే ఎవరైనా సరే మన జీవితంలోకి ఎంట్రీ అవుతారు. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. విశ్వాసుల ఎడల కనికరం చూపించాలి, ప్రేమ కావాలి, వారిని ప్రేమించాలి, గద్దించాలి, ఆదరించాలి, సహాయం చేయాలి, అన్నీ ఉండాలి. కనికరము లేని పెద్దలుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మనం మళ్ళీ వచనం మీరు చదువుకోండి. 30 వచనం మన యొక్క పాఠ్యభాగం. మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవలనని ప్రతికూల వచనములు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఏంటండి? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని. శిష్యులు అంటే అప్పటికే విశ్వాసులు రక్షించబడి శిష్యులుగా మారిపోయి ఉన్నారు. వాళ్ళను కూడా ఈడ్చుకొని బయటికి తోడుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారు. లోకంలోకి ఈడ్చుకొని వెళ్ళాలని. ఈడ్చుకొని వెళ్ళుట అనే మాట మంచి మాట కాదు. అంటే పాపమునకు బలవంతంగా లాక్కొని వెళ్ళుట. అది ఈ లోక స్నేహమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు మరొకసారి, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని. తమ వెంట అటువంటి ఫ్లెక్సిబిలిటీతో, ఈ లోకానుసారమైన సహవాసముతో ఈ యొక్క ఆత్మీయమైన బిడ్డలు అని చెప్పుకునేవారు, బలమైన ఆత్మీయ స్థితి లేనివారు, వారు ఏమైపోతారు? లోకంతో కలిసిపోవాలని వీళ్ళను కూడా లాక్కొని ఈడ్చుకొని వెళ్ళడానికి బయలుదేరతారట. ప్రతికూల వచనములు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. లోనే, ఎక్కడి నుంచో రారు ఎంట్రీ. ఎక్కడి నుంచి? చైనా నుంచి రారు, జపాన్ నుంచి రారు, రష్యా నుంచి రారు. ఎక్కడి నుంచి వస్తారు? మనలోనే, మన సంఘంలోనే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని పరిశుద్ధుడైన పౌలు చాలా జాగ్రత్త కలిగిన ఈ 3 వచనాలు చాలా సీరియస్. ఆత్మీయ జీవితంలో తీవ్రత లేని విశ్వాసులు అనుకునేవారు అవిశ్వాసుల కన్నా హీనమైన బ్రతుకు. అది ఇంకా పక్కనున్న శిష్యులు లేక విశ్వాసులను నష్టపరిచే వారుగా ఉన్నారు. ఈరోజున ఎలా ఉంది మన యొక్క బ్రతుకు ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళి ఈ 5 వచనాలు మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నాకు ఇది బాగా విశదీకరించండి. నేను ఎలా నడుచుకోవాలో నాకు చెప్పండి. నేను ఎలాగున్నాను ఈ వాక్యము ప్రకారంగా నాకు తెలియచేయండి. ఏ పాపంలో నేను పడి ఉన్నాను, ఏ బలహీనతలో ఉన్నాను, ఏ లోకంతో ఇజ్జోడిగా ఉంటున్నాను, ఏ లోకంతో స్నేహం చేస్తున్నాను, ఎవరి గురించి, ఏ కుటుంబీకుల కొరకు, ఏ కొలీగ్స్ కొరకు, ఫ్రెండ్స్ కొరకు, లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న వారికో ప్రయాస పడకుండా ఉన్నాను, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాను నాకు తెలియచేయండి పరిశుద్ధాత్మదేవా అని నువ్వు అడుగుతావా? నువ్వు అడిగితే ప్రభు సహాయం చేస్తారు. అడుగుతావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడి వారు అక్కడే ఒక్కసారి సబ్మిట్ చేసుకోండి. పరిశుద్ధుడైన పౌలు అంతిమ యాత్ర ముగించే ముందు ఇక తనకు ప్రాణాపాయ స్థితి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన తర్వాత తను చేపట్టిన ఆ యొక్క సువార్త పరిచర్యను తుదముట్టించాలన్న తపన. ఇంకా సమయం ఉంటే బాగుండు నాకు, లేదు అయినా కూడా ఈ కొంచెం సమయంలోనే
ఆ కృపా సువార్తను ప్రకటించడానికి నేనే మాత్రం వెనకాడను. ఎంత బాగుందండి. ప్రభు సహాయం చేయవ, నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, మాలో ఉన్న నిర్లక్ష్య వైఖరి తొలగించండి, బాధ్యత కలిగిన వారంగా ఉండడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుచు యేసు పరిశుద్ధనామమును బట్టి ఈ వాక్యాన్ని మా జీవితంలో ఆయన కార్యరూపం దాల్చడానికి సహాయం చేయమని, విన్న ప్రతి బిడ్డను కుటుంబాలు దీవించమని యేసు పరిశుద్ధనామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.